కామం అనే పదానికి ఇంకొక పేరు ఉంది అంటే అది ఈ యాంటీయే. ఎందుకిలా చెప్పాను అంటేని, ఈ యాంటీ తన మొగుడు సాటిస్ఫై చేయట్లేదు అని విడాకులిచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకడు తగులుతాడు. వాడు కూడా ఈ యాంటీని సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోతాడు. ఆంటీ ఇంక ఆపుకోలేక మిషన్స్‌ని కూడా యూజ్ చేస్తుంది. మిషన్స్ కూడా ఆంటీని సాటిస్ఫై చేయలేకపోతాయి. ఇక చివరికి ఆంటీకి లేత వయసులో ఉన్న ఒక అబ్బాయి దొరుకుతాడు. వీడు కూడా కటిక్ కామందుడే. ఆంటీని ఫుల్లుగా సాటిస్ఫై చేసేస్తాడు. ఆంటీ కూడా రెచ్చిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏందంటే ఆంటీ కూతురు కూడా ఈ పిల్లవాడిని ప్రేమిస్తుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి చివరికి ఈ పిల్లవాడితో దబిడిదిబిడి అయ్యారా? లేక చివరికి వీళ్ళ జీవితాలు ఏం జరిగినాయో మనం తెలుసుకోవాలి అంటే మూవీ స్టోరీలోకి మనం వెళ్ళాలి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లో మన ఆంటీనే చూపిస్తారు. ఆంటీ తన మొగుడికి డైవర్స్ ఇచ్చేస్తుంది. తన కోరికలు తీర్చుకుంటాకి నార్మన్ అనే ఒక వ్యక్తిని పటాయిస్తుంది. వాడు ఆంటీని అసలు సాటిస్ఫై చేయలేకపోతాడు. ఆంటీ ఇంకా ఏమీ చేయలేక తన దగ్గర ఉన్న మిషన్స్ ని యూజ్ చేసి ఆమె సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఈ బలమైన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆంటీ ఆఫీస్కి వెళ్తుంది. ఈ ఆఫీసు ఆంటీ నాన్న నిలింది. అయితే ఆఫీసు దివాలా తీయడానికి దగ్గరలో ఉంటుంది. బాగా అప్పులైపోయి ఉంటాయి. మొత్తం ఆఫీస్ ని అమ్మేద్దామని ఆంటీ నాన్న చూస్తూ ఉంటాడు. కానీ ఆంటీ మాత్రం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఆఫీస్ ని లేపి ఎక్కడో పెడతాము, కొత్త కొత్త ఐడియాలు నేను తీసుకొస్తాను అని అంటేని ఆంటీ నాన్న కూడా సరే అలాగే చెయ్యమ్మా అని అంటాడు. నెక్స్ట్ ఆంటీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో తన కూతురు వంట ఏం చేసావమ్మా అని అడుగుతుంది. ఏ వంట లేదు, పద బయటికి వెళ్ళి తినేసి వస్తామని ఒక పబ్ కి తీసుకువెళ్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఫుడ్ ని తింటూ ఉంటారు. ఇక్కడే మన మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన పోరంబోకు వస్తాడు. వీడి పేరు రేయాన్. రేయాన్ పక్కన తన గర్ల్ ఫ్రెండ్ ఉన్నా గానీ ఆంటీకి రకరకాలైన లుక్స్ ఇస్తూ కళ్ళతోనే పని కానిచ్చేస్తున్నట్టు చూస్తూ ఉంటాడు. ఆంటీ కూడా అదంతా గమనిస్తుంది. తర్వాత ఆంటీ తన కూతురు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆంటీకి గుర్తొస్తుంది, నా కార్డు పబ్ లోనే మర్చిపోయాను అని. తన కార్డుని కలెక్ట్ చేసుకుంటాకి పబ్ కి వెళ్తుంది. ఇక్కడ రస్కు రాజా ఆంటీ దగ్గరికి వచ్చి హాయ్ చెప్తాడు. ఆంటీ గురించి కూడా మనకు తెలిసిందే కదా, మగవాడు హాయ్ చెప్తే చాలు రెచ్చిపోతూ ఉంటుంది. ఇంక ఈమె కూడా వెళ్లి వీళ్ళిద్దరు కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు. ఈ రేయన్ గాడేమో ఫుల్ గా కళ్ళతోనే పులిహోర కలిపేస్తూ మాటలతో రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. అలాగే స్లోగా ఆంటీని టచ్ చేస్తాడు. ఆంటీ కూడా దీని గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏముంది ఇక్కడ వీళ్ళిద్దరుని కిస్ చేసుకుంటారు. ఆంటీ ఏమో పక్కన అసలు ఆపుకోలేకపోతుంది. అయినా గానీ కంట్రోల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆంటీ ఆఫీస్ కి వెళ్లి తను వేసిన ఐడియాస్ అన్ని ఆఫీస్ లో ఉండే వాళ్ళందరికీ చెప్తుంది. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ఈ ఐడియాలన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తేని మన ఆఫీస్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. తర్వాత ఆంటీ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే బయట నుంచి ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తేని ఇంకేముండి ఆంటీ లవర్ అయిన నార్మన్ ఆంటీకి ఇష్టమైన ఫుడ్ ని తీసుకొస్తాడు. ఆంటీ కూడా నార్మన్ ని లోపల రమ్మంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఫుడ్ ని తినేస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ నార్మన్ గడు పద వెళ్ళి దబిడి దిబిడి చేద్దాం అంటేని ఆంటీ డైరెక్ట్ గా ఇటు మొహం మీదే చెప్పేస్తుంది, అరే నీ వల్ల అవుతులేదురా అబ్బాయి, నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు, నువ్వే కాదులే ఇప్పుడు వరకు నన్ను ఎవరు సాటిస్ఫై చేయలేకపోయారు అని ఆంటీ చెప్తూ ఉంటేని వీడు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఆంటీ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది కానీ ఆంటీ మాత్రం పదే పదే రేయాన్ గడే గుర్తొస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఆంటీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో క్లయింట్, మీ డీల్ మాకు బాగా నచ్చింది, ఈ రోజు సాయంత్రం మనం మీటింగ్ పెట్టుకుందాం అని అంటాడు. ఆంటీ ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఆ ఫోన్ కట్ చేయగానే ఇంకో ఫోన్ వస్తుంది ఆంటీకి. అది ఇంకెవడో కాదు రేయాన్ గడు. ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం కలుద్దాం అని అంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఆంటీ మీటింగ్ ఇంకా టైం ఉంది కదా అని రేయన్ గడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆంటీ అక్కడికి వెళ్ళగానే రేయన్ గడి చూపులకి రేయన్ గడి టచ్లకి పడిపోయి ఇంకా మీటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసేసి రేయన్ గడితో ఫుల్ గా టైం స్పెండ్ చేసేస్తుంది. ఆ రోజు సాయంత్రం రేయన్ గడిని డైరెక్ట్ గా తన ఆఫీస్ కి తీసుకువెళ్ళిపోయి అక్కడే దబిడి దిబిడి చేసేస్తుంది. ఆంటీకి ఫస్ట్ టైం ఒక అబ్బాయి సాటిస్ఫై చేయగలిగాడు. ఆంటీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతూ ఉంటుంది. నాళ్ళకి నాలో ఉన్న వేడిని చల్లార్చే నికాసైన మొగోడు దొరికాడు అని. వీళ్ళిద్దరూ ఆఫీస్ లో ఇంటిమేట్ అయిన తర్వాత కూడా ఈ రేయన్ గడు ఆంటీని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. తన ఇంట్లోని ఈ రేయన్ గడ్ అయితే ఒక పెద్ద సెటప్ నే పెట్టుకుని ఉంటాడు, పర్టికులర్ గా ఈ పనులు చేయడానికి. అక్కడికి వెళ్ళగానే ఆంటీ ఫుల్ గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది. ఆంటీ ఏదైతే కోరుకుందో రేయన్ గడు ఆ కోరికను అంతా తీర్చేస్తాడు. రకరకాల టూల్స్ తో వీళ్ళిద్దరూ అక్కడ ఇంటిమేట్ అవుతారు. తర్వాత ఆంటీకి ఒక ఫోన్ వస్తుంది. ఆంటీ వాళ్ళ బాబు ఆంటీకి ఫోన్ చేసి ఫుల్ గా తిట్టేస్తాడు, నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా, మన కంపెనీ ఏమో ఒక పక్కన అమ్మేసి స్టేజ్ కు వస్తేని వచ్చిన మంచి డీల్ కి వెళ్లకుండాని నువ్వు ఇప్పుడు పీకి పొడిసే పని ఏముంది అని ఫుల్ గా తిట్టేస్తాడు. ఇక తర్వాత రోజు మళ్ళీని ఆంటీ ఇంటికి నార్మన్ గడు వచ్చి ఒక బొకే ఇచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. కానీ ఆంటీ మాత్రం, అరే నీ ఇంజన్ పవర్ అయిపోయిందిరా, నీకన్నా గాని చాలా పవర్ఫుల్ అయిన ఒక కుర్రోడు నాకు దొరికాడు, ఇంక నీతో పని లేదు, నువ్వు కుదురుగా చెక్కే అని మొహం మీద ఆంటీ చెప్తుంది. ఇక నార్మన్ గడు చేసే పనేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ
ఆ తర్వాత రోజు ఆంటీ ఈ రేయాన్ గారిని తీసుకుని ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈ రేయాన్ గాడు ఎంత పెద్ద పోరంబోకో మనందరికీ తెలిసిపోతుంది. వీడు ఆంటీకి ఒక బొమ్మని ఇచ్చి అక్కడ పెట్టుకోమంటాడు. ఆంటీ కూడా అలాగే చేసేస్తుంది. కానీ వీడు మాత్రం ఆ రిమోట్ ని తన దగ్గరే పెట్టుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ వెళ్ళిన పార్టీ ఏంటంటేని మన ఆంటీ బాబు ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులందరినీ ఆ పార్టీకి పిలిచి ఉంటాడు. ఆ పార్టీలోని తన కంపెనీ గురించి అలాగే కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఆ మీటింగ్ ని పెడతాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రేయాన్ గాడు కుదిరి ఉండకుండా ఆ రిమోట్ ని ఆన్ చేస్తూ ఉంటాడు. ఆంటీ ఏమో ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఆ సౌండ్లు చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూని ఆంటీని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఆంటీ బాబుకు కూడా వీళ్ళిద్దరు మొహం చూసి ఈ విషయం అర్థమైపోతుంది. కానీ ఏమీ చేయలేకపోతాడు. అలాగే వీడు ఆంటీని వాష్రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడ పైనే పని కానిస్తాడు. అయితే ఆంటీ మేకప్ అలాగే లిఫ్ట్ కు చెరిగిపోయి ఉంటుంది. ఆంటీ అవన్నీ సరి చేసుకుంటూ ఉంటే వీడు వద్దు అని ఆంటీని బయటికి వెళ్ళిపోమంటాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంటీ వాళ్ళకాన్ని చూసి డౌట్ పడుతూ ఉంటారు. ఒక ఇద్దరు ధనవంతులు ఆంటీని దగ్గర పిలిచి ఆమెతో మాట్లాడుతూ ఉంటేని మళ్ళీ వీడు కుదురుండకుండా రిమోట్ ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఆంటీ ఏమో ఆ మూడ్లోకి వెళ్ళిపోయి విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ కూడా ఆంటీ సిచ్యువేషన్ అర్థమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆంటీకేమో పక్కన కోపం వచ్చేసి వీడినేమో తిడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఆంటీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కారులోని తన కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురేమో నాకు లవర్ దొరికాడు, ఆడు మామూలోడు కాదు, మంచి రస్క్ రాజా అని చెప్తూ ఉంటుంది. తన కూతురు ఫేస్ కూడా మొత్తం చెరిగిపోయి ఆ పని చేసిన దానిలాగా ఉంటుంది. అయితే మన ఆంటీ ఏదో పెద్ద పత్తిలాగా నువ్వు చదువుకుండే ఏజ్ ఇప్పుడు ఎందుకు నీకు లవ్లోని లవర్లోని అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు ఆంటీ వాళ్ళ బాబు ఆంటీని ఆఫీస్కి పిలిచి నువ్వు ఆ రేయన్ గారితో చేసేది కరెక్ట్ కాదు, ఆడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు, వాడు మత్తు పదార్థాలు కట్ట అమ్ముతా ఉంటాడంట, ఆడు పెద్ద పోరంబోకు, వాడితో నువ్వు చేసే పని అసలు కరెక్ట్ కాదు అని చెప్తూని నువ్వు ఈ కంపెనీని నిలబెడతాం అనేది కాని పని, నీ వల్ల అవ్వదు, ఈ కంపెనీని నేను అమ్మేస్తాను అని అంటూ ఉంటాడు. కానీ ఆంటీ మాత్రం నాకు ఒక్క చివరి అవకాశం ఇవ్వండి, నేను ఈ కంపెనీని నిలబెడతాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆంటీ పొద్దున్నంతా ఆఫీసులో పనిచేసి నైట్ అవగానే ఈ రేయాన్ గారి దగ్గరికి వెళ్ళి దబిడి చేసేస్తూ ఉంటుంది. అదే క్రమంలోని నువ్వేం చేస్తూ ఉంటావు అని ఆంటీ రేయాన్ గారిని అడిగితేని రేయాన్ సైలెంట్ గా ఉంటాడు. అయితే ఆంటీకి డౌట్ వచ్చి అసలు వీడు ఏం చేస్తాడా అని స్టార్టింగ్ లో ఆంటీకి ఈ రేయాన్ గడు ఏ పబ్ లో అయితే కనిపించాడు ఆ పబ్ కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తని ఒక అమ్మాయి చెప్తుంది. ఆ రేయాన్ గడు ఆడు పెద్ద పోరంబోకు, మొత్తం ఈ ఊర్లోనే పోరంబోకు ఎవరు అంటే వాడినే చూపిస్తారు అని రేయాన్ గడు భాగవతం అంతా ఈ పిల్ల ఆంటీకి చెప్పేస్తుంది. తర్వాత ఆంటీ ఇంటికి రాగానే తన ఇంట్లోంచి ఆ సప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి. ఆంటీ అసలు ఏంట్రా ఇది అని ఒక్కొక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటేని ఒక రూమ్ లోని ఈ రేయాన్ గడు ఆంటీ కూతుర్ని మంచానికి కట్టేసి ఆమెతో దబిడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆంటీ త్వరగా వెళ్ళి ఆ కట్టులు విప్పేసి తన కూతుర్ని దగ్గర తీసుకుంటుంది. ఇక్కడే మన ఆంటీకి కూడా క్లారిటీ వస్తుంది, నా కూతురు కూడా ఈ రేయాన్ గడిని ప్రేమించింది అని. కానీ ఆంటీ కూతురు మాత్రం రేయాన్ గడు చేసే చేష్టల్ని చూసి చాలా భయపడిపోతుంది. ఈ రేయాన్ గడు కూడా ఒకవైపు నుంచి ఏముంది ఇప్పుడు మనం ముగ్గురం కలుద్దాము అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఈ రేయాన్ గడు ఆంటీని రకరకాల మెసేజ్లు పెడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆంటీకి బాగా కోపం వచ్చి ఒక రోజు తన ఇంటికి వెళ్ళి తను ఏదైతే ఆ పనులు చేయడానికి ఒక సెటప్ రెడీ చేసుకున్నాడో ఆ రూమ్ లోకి తీసుకెళ్లి రేయాన్ గడు దవడ మీద ఒక్క షాట్ ఇచ్చి వాడిని అక్కడే కట్టేసి రకరకాల టార్చర్లు పెట్టేస్తుంది. రేయాన్ గడు అసలు ఎక్స్పెక్ట్ చేయడు ఆంటీ ఇంత హార్డ్ గా బిహేవ్ చేస్తుంది అని. ఆంటీ పెట్టిన టార్చర్ కి రేయాన్ గడు భయపడిపోయి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఆంటీ తన కంపెనీని కూడా ఒక స్థాయిలో పెట్టి తన కంపెనీని నార్మల్ చేసేస్తుంది. అలాగే ఆంటీ హ్యాపీగా ఉండటంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మరి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి.